వెజిటబుల్ సాగు అనేది కర్ణాటకలో చాలా ఫేమస్. ఆల్మోస్ట్ అలా అన్ని రకాల వెజిటేరియన్ ఐటమ్స్ వేసి తయారు చేసే ఒక కర్రీ. ముందు ఈ ప్లేట్ తీసుకో, పైన ఉన్నది ఇది. అవును, ఇక్కడ పెట్టు. అదే దాని మీద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టు, స్టవ్ వెలిగించు. నూనె పోయాలి అంతేనా? వద్దు, నూనె పోయకూడదు. నూనె లేదా? లేదు, ముందు మిక్సీ తీసి పక్కన పెట్టుకో చెప్తాను. వెజిటబుల్ సాగులోకి మసాలా పొడి తయారు చేసుకుంటున్నాం. ఎలాగా? అర్థమైందా? ఇగో దీంట్లో హలో దృష్టి ఇక్కడ పెట్టు. ఏమేమి ఉన్నాయి చెప్పు. లవంగాలు, యాలకులు, చెక్క. ఏం చెక్క? మసాలా చెక్క, దాల్చిన చెక్క, దాల్చుకున్న చెక్క. దానికి పేరు దాల్చిన చెక్క అని ఒకటి ఉంది. అర్థమైందా? ముందు అట్లకాడ పక్కన తీసి పెట్టుకో, అవి కలుపుతూ ఉండాలి. ఇదేమిటిది? జీడిపప్పు. ఇది శనగపప్పు, పుట్నాల పప్పు, సోంపు. సోంపు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గసగసాలు. పేర్లు బాగా జ్ఞాపకం ఉన్నారా? మరి ఏమనుకున్నావు? స్టవ్ ఆపే. అది ఓపే. వాటిని జాగ్రత్తగా ఈ మిక్సీలో వేసుకో. పచ్చిమిరపకాయలు చిరిమేసి వేయి, లేకపోతే తొందరగా నలగవు. ఇదేమిటిది? అల్లం వెల్లుల్లి. నెక్స్ట్ కొబ్బరి. తురిమిన కొబ్బరి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా బాబాయ్, ఏం చేయాలి తర్వాత? దీన్ని మొత్తం మిక్సీ గ్రైండ్ చేసి తీసుకురా. ఆ గ్రైండ్ చేసిన పేస్ట్ తో ఒక వైట్ పేపర్ మీద బ్రష్ పెట్టి పెయింటింగ్ వేస్తూ ఉంటే ఉంటది బాబాయ్. బ్రహ్మాండంగా ఉంటుంది. భలే ఉంటది. ఓ పచ్చడి సైడ్ చేయాలి కొంచెం అన్న. అబ్బా బాబాయ్, వెరీ గుడ్. ఇంకా పెయింటింగ్ వద్దంటావు అయితే? చేతుగా దాన్ని తీసే చెప్తాను. అలా ఇవి కూడా పక్కన పెట్టే. ఆ వెనకాల ఉన్న పెద్ద కింద తీసుకో. వెరీ గుడ్. ఆ రెండో ప్లేట్లు అందుకో. వెరీ గుడ్. దాంట్లో నీళ్లు పోయి. నీళ్లు. పసుపు పోయి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ దాంట్లో ఉడకాలన్నమాట. అన్నిటికంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది కనుక ముందు బీన్స్ వేసుకో. ఇప్పుడు క్యారెట్ అయ్యి, కాలీఫ్లవర్, ఆలుగడ్డ వేసారా? వేసేయి. ఆగు ఆగు ఆగు. అవి కాస్త కొంచెం ఉడికిన తర్వాత ఉల్లిపాయ వేయాలి, ఎందుకంటే చాలా తొందరగా ఉడికిపోతుంది. అది మరీ మెత్తగా ఉడికిపోయింది అనుకో, పేస్ట్ లా తయారవుతుంది. అందుకని బాబాయ్, ఇవన్నీ వేసాక ఎలా ఉందో చెప్పమంటావా? ఎలా ఉంది? నా పెయింటింగ్ గనక అన్ని రంగులు కలిపి పెయింట్ వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. రే, జీవితాన్ని చూడటం కూడా ఒక కళ. కళాత్మకంగా చూస్తే ప్రపంచమే చాలా ఒక అందమైన చిత్రంలా కనపడుతుంది. థ్యాంక్ యూ. అర్థమైందా? ఇప్పటికైనా గుర్తిస్తున్నావు. మీలో గొప్ప గొప్ప కళాకారులు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కాకపోతే అప్పుడు ఆ పిచ్చి సన్నాసి ఒకడు ఉన్నాడే, వాడే బయటకు వస్తుంటాడు. ఉడికినాయి బాబాయ్. మంట తగ్గించుకున్నావా? ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా వేసే. ఇగో మిక్సీలో వేసి తీసుకొచ్చి ఒక గసగసాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఈ మిశ్రమాన్ని కూడా దాంట్లో వేసే. దీంట్లో ఇప్పుడు ముఖ్యమైన పదార్థం ఒకటి వేయాలి. ఏమిటో తెలుసు కదా? ఉప్పు. వెరీ గుడ్. వేయి కరెక్ట్గా 2 స్పూన్లు వేయి. అది పడుతుంది, ఇంకొంచెం పడుతుంది.
విశేషం ఏంటంటే మామూలు దీంట్లో ఆయిల్స్ ఎక్కువ వాడం. ఫైనల్ గా ఈ కర్రీ పూర్తి అయిపోయిన తర్వాత దీంట్లో కొద్దిగా కొబ్బరి నూనె మాత్రమే వేస్తారు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో, కర్ణాటకలో కొబ్బరి నూనె విపరీతంగా వాళ్ళు వాడతారు బాగా. బాబాయ్ నేను యాక్చువల్లీ నేను వేసిన పెయింటింగ్స్ అన్నిటిని కూడా మన ఊర్లో నేను ఆర్ట్ ఎగ్జిబిషన్ ఒకటి పెడదాం అనుకున్నా. దాని పర్మిషన్ గురించి నా డ్రాయింగ్స్ అన్ని తీసుకొని రమ్మన్నారు వాళ్ళు. అమ్మాయ్యా ఓకేనా? రేయ్ ఏం చేయబోతున్నావురా? ఎగ్జిబిషన్ లో పెట్టడానికి తీసుకెళ్తున్నా ఇవన్నీ పర్మిషన్ కోసం. ఓకేనా? మరి అన్ని సకంతంగా నేను ఎగ్జిబిషన్ చేస్తారు సన్నాసి. ఈ పచ్చి బఠాలు వేయాల్సి ఉంది, వేయకుండా వెళ్ళిపోయాడు సన్నాసి. పెయింట్లు అంట, మన పెయింట్లు కాదంట, ఎగ్జిబిషన్ లో పెట్టరంట. ఈ పెయింట్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది చెప్పు బాబాయ్? మొహన కొట్టారు ఈ పెయింట్లు కాదని చెప్పి. ఇది ఈ భావాలు బాబాయ్, నీ భావాలు ఇది చెప్పు. ఎవరు చెప్తున్నావు కదా? అదే భావాలు బాబాయ్. ఇగో భావాలు నీ మనసులో నీ మెదడులో ఉన్న భావాలు. ఇదిగో నా మీద కోపంగా కసిగా రగిలిపోతున్నప్పుడు ఎరుపు రంగు చిహ్నం బాబాయ్. ఇంకా తెల్లగా ఉండాలి. ఉంటది ఈ రంగు ఉంటుంది చాలు. పసుపు రంగు చూడు, నవనీత తలుచుకున్నప్పుడు కాస్త ప్రెసెంట్ గా ఉన్నట్టు. పసుపు ఎరుపు రెండు కలిసిన రంగు ఇది చూడు. అరే ఇవి పెయింట్ కాదా? చెప్పు బాబాయ్, ఇది పెయింట్ కాదా? ఎగ్జిబిషన్ లో బెటర్ అంటారా? ఇసిరేస్తారా? ఏం చెప్పమంటావు? పాప నీలాంటి కళాకారుడికి గుర్తున్నారు బాబాయ్, బాధపడక ఏం చేస్తాం. అందుకే ఒక నిర్ణయానికి వచ్చా. ఈ ఫోటోలన్నింటినీ తీసేసి నా అద్భుతమైనటువంటి ఆర్ట్ అంతా అక్కడ తగిలిచ్చేసి గ్యాలరీగా చేసేసి బాబాయ్ మైలు పక్కన చిలకలో ఉన్నట్టు నా పెయింటింగ్ లో ప్యాన్ ఉంది బాబాయ్. కాదు, ఎందుకంటే అద్భుతమైన పెయింటింగ్ నీతో వేయిస్తా కదా, నీతో ఆర్ట్ గ్యాలరీ పెట్టేస్తా. అంతేకాదు స్టేట్ అవార్డు కూడా ఇప్పిస్తా. చింపేసేంటి బాబాయ్? చింపేది కదా, దానికంటే గొప్పగా ఇస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. ఒకసారి మొత్తం ఇదాన్ని ఉడికిందేమో చూడు. అయిపోయింది. అక్కడ కప్పులో కొబ్బరి నూనె ఉంటుంది, అది కాస్త వేసే దాంట్లో. ఉడికిపోయింది కనుక ఆపేస్తావు, మూత వేసి పెట్టి